Remember when you said it doesn't get better than this. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన దివాకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీకు థంబ్నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది, మేము గోవాకి వెళ్తున్నాము. ఎందుకు అంటే మా యానివర్సరీ ఉందన్నమాట. సో యానివర్సరీ ట్రిప్ ఇది. ఒక 3 days అయితే వెళ్తున్నాం మేము. వెళ్ళేటప్పుడు వచ్చేసి మేము బస్ బుక్ చేసుకున్నాము, రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఫ్లైట్స్ మ్యాక్సిమం లేవ్ ఓవర్స్ ఉన్నాయి అండ్ ఛార్జెస్ కూడా కొంచెం చాలా డిఫరెన్సే ఉన్నాయన్నమాట రిటర్న్కి పోయేటప్పటికి. ఎందుకు ఊరికే వేస్ట్ కదా అనిపించింది. అండ్ స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాం మేము వెళ్ళడానికి. బస్సు వచ్చేసి గ్రీన్ లైన్ ట్రావెల్స్ అనమాట. చాలా బాగుంది బస్సు, ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. వెళ్ళగానే మాకు ఇలా మంచిగా స్నాక్స్ కూడా ఇచ్చారు. ఆ స్నాక్స్ ఏమేమి ఉన్నాయో కూడా మీకు డెఫినెట్గా చూపిస్తాను నేను. చూడండి, మనకు స్పేషియస్గా ఉంటుంది అక్కడ బెడ్ అదంతా కూడా. అండ్ మనకు హ్యాండ్ లగేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇలాంటి ప్లేస్ కూడా ఒకటి ఇచ్చారు బస్లోనే. మంచిగా నిద్ర కూడా పట్టింది, ఎటువంటి డిస్టర్బెన్స్ ఏం లేకున్నది. ఏమంటే కొంచెం ఘాట్ సెక్షన్ అనమాట. సో అలా ఊగుతూ ఉంటుంది బస్ అంతే. సో స్నాక్స్ వచ్చేసి ఇవన్నీ ఇచ్చారు. వాటర్ బాటిల్, ఒక చిప్స్ ప్యాకెట్ అండ్ మాజా ఇచ్చారు, బిస్కెట్ ప్యాకెట్ అండ్ 1 చాక్లెట్ ఇచ్చారు. మేము ఇంకా ఆ రోజు నైట్ ఆల్రెడీ లేట్ నైట్ అయిపోయింది కాబట్టి అప్పుడు తినలేదు, నెక్స్ట్ డే తిన్నామన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా గోవా రూట్ అంతా కొంచెం ఘాట్ సెక్షన్ ఉంటుంది అని చెప్పేసి. చూడండి, మొత్తం ఫారెస్ట్ అండ్ ఘాట్ సెక్షన్ ఉంటుంది అనమాట. అది కూడా మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఫైనలీ మేము గోవాకి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9 అలా అయింది టైం. 9:30 అయింది. సో మేము మా బస్ స్టాప్ నుంచి, గోవాలో మేము ఒక బస్ స్టాప్కి రీచ్ అవుతాం కదా, అక్కడి నుంచి మా రిసార్ట్కి 1 hour జర్నీ ఉంది. మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని అక్కడికి ట్రావెల్ అయితే చేసామన్నమాట. ఇది గోవానే. ఇది చూసారా, ఇక్కడనే మనకు క్రూజ్ ఉంటుంది. మేము అది కూడా వెళ్ళాము క్రూజ్కి. మీరు డెఫినెట్గా నెక్స్ట్ నా గోవా వీడియోస్ అన్నీ చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నీ. సో మేము ఉండే స్టేకి అయితే వచ్చేసామన్నమాట. రిసార్ట్ దీని పేరు వచ్చేసి స్టోన్వుడ్ రిసార్ట్. వెళ్ళిన వెంటనే మంచిగా వెల్కమ్ డ్రింక్స్తో వెల్కమ్ చెప్పారు మాకు. చాలా బాగా అనిపించింది. ఇదే అనమాట మేము ఉండే విల్లా. ఇక్కడ అన్నీ ఇలాగే ఉంటాయండి విల్లాస్. స్టోన్వుడ్ రిసార్ట్ అని చెప్పేసి చాలా బాగుంది. ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్గా బుక్ చేసుకోవచ్చు. నేనైతే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను దీని గురించి. జస్ట్ ఒక చిన్న దగ్గర మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. అది ఏంటి అన్నది నేను డెఫినెట్గా ఎక్కడ డిసప్పాయింట్ అయ్యామో అక్కడే చెప్తాను. ఇంకా మిగతా విషయాలన్నిట్లో కొంచెం బాగానే సాటిస్ఫై అయ్యామన్నమాట. సో ఫైనలీ మా రూమ్ టూర్ అయితే చేస్తూ ఉన్నాను. రూమ్ విషయానికి వస్తే రూమ్ మంచిగా కాజీగా ప్లెజెంట్గా చాలా బాగుందన్నమాట. నీట్గా కూడా ఉంది. మెయిన్ మనకు కావాల్సింది నీట్నెస్సే కదా, నాకైతే బేసిక్గా అదే కావాలి. సో చాలా నీట్గా ఉందన్నమాట. మనకి ఇలా ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ మంచిగా ఒక LED టీవీ ఉంటుంది. నేను ఇక్కడ ఆల్రెడీ నా చిన్ని లగేజ్ అయితే పెట్టేశాను హడావిడిలో వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ బాటిల్స్ అయితే పెట్టింటారు. మళ్ళీ మనం అడిగితే వాటర్ కూడా ఇస్తారనమాట. కెటిల్, తర్వాత గ్లాసెస్, మగ్స్ అండ్ మనం కాఫీ కానీ టీ కానీ చేసుకోవాలంటే వాటికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ పెట్టేశారనమాట మనకు అవైలబిలిటీలో. అండ్ మనకి ఇక్కడ కింద ఒక కబోర్డ్ ఓపెన్ చేస్తే ఒక చిన్ని ఫ్రిడ్జ్ ఉంటుంది. దాంట్లో మనం ఏమైనా కావాలంటే పెట్టుకోవచ్చు. లైక్ కూల్ వాటర్ తాగాలనుకుంటే కూడా అందులో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక మంచి కబోర్డ్ కూడా ఇచ్చారు. స్పేషియస్గా ఉంది. అందులోనూ మా సూట్ కేస్ అయితే దీంట్లోకి పెట్టేసామన్నమాట మేము. సో దట్ రూమ్ కొంచెం మంచిగా ఉంటుంది కదా చూడడానికి అని అన్నట్టు. అండ్ మనకు ఒక లాకర్ కూడా ఇచ్చారు. లైక్ మన వాల్యుబుల్స్ ఏమైనా రూమ్లో వదిలేసి వెళ్ళాలి అనుకుంటే మనం ఈ లాకర్లో పెట్టేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ మంచి ఇలాంటి సైడ్ టేబుల్స్ అవన్నీ కూడా ఇచ్చారు. లైక్ మనం ఏవైనా పెట్టుకోవడానికి కానీ అంతా చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇది చాలా యూస్ఫుల్గా అనిపించింది. మెయిన్ థింగ్ మన అమ్మాయిలకి రెడీ అవ్వాలి అంటే చాలా స్టఫ్ ఉంటుంది. అవన్నీ పెట్టుకోవడానికి బెడ్ మీద పెట్టేసి వాడుకోలేం కదా. సో అలాంటప్పుడు ఇలా పెట్టుకొని మంచిగా రెడీ అవ్వచ్చు అని అనిపించింది. బికాజ్ దానికి ఆపోజిట్, ఆ టేబుల్కి ఆపోజిట్లోనే మనకు మిర్రర్ ఉంటుంది అనమాట.
ఇదే మిర్రర్. మనకు మిర్రర్ దగ్గర ఎటువంటి లైక్ కాస్మెటిక్స్ అవి ఇవి పెట్టుకోవడానికి ఏం లేదు కాబట్టి ఆ టేబుల్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. అలాగే యూస్ చేశాను కూడా. ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అక్కడ మనకు సింక్ ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి డ్రై ఏరియా మొత్తం, ఇది వచ్చేసి వెట్ ఏరియా అనమాట. షవర్ స్పేస్, టవల్స్ అన్నీ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు మనము రిసార్ట్ టూర్ అయితే చూసేద్దాము. నేను స్పెసిఫిక్గా రిసార్ట్ టూర్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే చాలా బాగుందండి. అంటే లైక్ ఆ గ్రీనరీ కానివ్వండి, ఒక ప్లజెంట్ ఫీలింగ్, మధ్యలో ఒక బుద్ధుడు ఉంటాడు. చాలా బాగా అనిపిస్తుంది, మనం ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అట్మాస్ఫియర్ కానివ్వండి అంతా. సో ఫస్ట్ మనం ఇలా ఎంటర్ అయిన వెంటనే ఒక సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ బైక్ పార్కింగ్ ఉంటుంది. మనకు పార్కింగ్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ మ్యాక్సిమం బైక్సే ఉంటాయి అనుకోండి. ఎందుకు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, గోవాలో ఎక్కువ బైక్స్ యూస్ చేస్తారు. మేము కూడా అదే చేసాము. వాటి గురించి కూడా నేను డీటెయిల్గా ఈ గోవా వ్లాగ్స్ అన్నీ అయిపోయేలోపు డెఫినెట్గా ఇంక్లూడ్ చేస్తాను, మీరు చూసేసేయండి. సారీ మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్లో డాగ్స్ వాయిస్ వస్తుంటే, బికాజ్ అవి బాగా అరుస్తున్నాయి అండ్ అప్పటికే నేను చాలాసార్లు పాజ్ చేశాను వాయిస్ ఓవర్, బట్ అవి కానీ అరుస్తూ ఉన్నాయన్నమాట. నేను ఇంకేం చేయలేకపోతున్నాను. సో ఫస్ట్ అయితే ఎంటర్ అయిన వెంటనే కార్ పార్కింగ్ తర్వాత రైట్ సైడ్ వచ్చేసరికి మనకు రెస్టారెంట్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్టీ హాల్ లాగా ఒకటి ఉంటుంది అనమాట. మనం కావాలనుకుంటే అక్కడ ఏమైనా చేసుకోవచ్చు పార్టీస్ అలాంటివి. అండ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్లో ఉండే వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, ఐ మీన్ మేనేజ్మెంట్ చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మనకేం కావాలన్నా మంచిగా రెస్పాండ్ అవుతారనమాట. అవన్నీ మేము సాటిస్ఫైడ్ ఈ రిసార్ట్ ప్రకారంగా అయితే మాత్రం. మనకు 2 వేస్లో ఎంట్రన్స్ ఉంటుంది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి. మధ్యలో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది రిసెప్షన్కి బ్యాక్ సైడ్. సో ఇక్కడ నుంచి రూమ్ స్టార్ట్ అనమాట మనకు. మా రూమ్ అయితే విల్లా నెంబర్ 1 ఇందాక చూపించినట్టు స్టార్టింగ్లోనే ఉంటుంది. మాకు బయటికి వెళ్ళిపోవడానికి కూడా చాలా ఈజీ అనిపించింది. లైక్ చాలా దూరం నడవాల్సిన అవసరం రాలేదన్నమాట. దిస్ ఈజ్ అవర్ విల్లా. చూడండి, యాజ్ యూ కెన్ సీ ఫుల్ టు గ్రీనరీ అనమాట. పిక్స్కి కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ డైలీ రెడీ అయిన వెంటనే ఇక్కడే పిక్స్ తీసుకున్నాను. మ్యాక్సిమం పిక్స్ నా వాట్సాప్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమై ఉంటుంది నేను ఇక్కడే తీసుకున్నాను అన్న విషయము. ఇది చూడండి, ఈ ప్లేస్లో ఏంటంటే మనం మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు, లేదంటే మనకి ఏమైనా క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే అక్కడ అరేంజ్ చేస్తారనమాట రిసార్ట్ వాళ్ళు. చాలా బాగుంటుంది, మంచిగా లైటింగ్ చేసి చాలా మంచిగా అరేంజ్ చేస్తారు. అండ్ ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి నేను ఇక్కడైతే డిస్కస్ చేయట్లేదు ప్రైస్ డీటెయిల్స్ గురించి, బికాజ్ దాని గురించి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మొత్తం గోవా ట్రిప్కి ఎంత అవుతుంది ఏంటి బడ్జెట్ గురించి మొత్తం నేను ఒక వీడియో చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అందుకే ఇక్కడ ఏం చెప్పట్లేదు. చూడండి, ఈ బుద్ధుడు అసలు ఎంత బాగుంటుందంటే చూడడానికి ప్లెజెంట్గా కామ్గా చాలా బాగుంటుందన్నమాట. సో ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ కూడా బాగుంది, మంచిగా పెద్దగా నీట్గా ఉంది. మెయిన్ థింగ్ మేము మంచిగా ఒకరోజు స్విమ్మింగ్ పూల్లో బాగా ఎంజాయ్ చేసాము. సో రిసార్ట్ అయితే చాలా నీట్గా ఉంటుంది, మెయిన్ థింగ్ అంతే అండి. సో ఐ హోప్ మా విల్లా అండ్ రిసార్ట్ మేము స్టే చేసినవి మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు ఇక్కడ ఏం నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ గోవా వీడియోస్ అన్నీ లైన్గా వస్తాయి డే బై డే, అవన్నీ డెఫినెట్గా చూడండి, మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి. అంతే అండి, ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నా నెక్స్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. బాయ్.